నెల్లూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు కొనసాగుతున్నాయి. నెల్లూరు నగర జనసేన కార్యాలయంలో సిటీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో వీర మహిళలు భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి చెప్పి తర్వాత రెండో సంక్రాంతి జరుపుకుంటున్నామన్నారు. భోగి పండుగ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలన్నారు జనసేన నేతలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటున్నాయి. ప్రస్తుతం నేను నగర సిటీ జనసేన ఆఫీస్ వద్ద ఉన్నాను. ఏదైతే భోగికి సంబంధించినటువంటి పండుగను ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా మనం చూస్తే సంక్రాంతి వేడుకలు 3 రోజుల పాటు జరిగే భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు కూడా ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆఫీసుల ముందు కూడా ముందస్తు భోగి పండుగ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సిటీ కార్యాలయం వద్ద సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు భోగి ముందస్తు పండుగను కూడా చాలా ఘనంగా నిర్వహించారు. మనతో పాటు సుజయ్ బాబు ఉన్నారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుజయ్ బాబు గారు, ముందుగా ప్రైమ్ 9 ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు. ఏంటి ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్ ముందు ఈ భోగి పండుగ ఏంటి, మీ పండుగ వాతావరణం ఏం చెప్పబోతున్నారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకు, అదేవిధంగా ప్రైమ్ 9 సిబ్బందికి, ప్రైమ్ 9 అధినేతలకు అందరికీ నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో అన్ని కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జీలు, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర వీర మహిళలు, అదేవిధంగా జిల్లా వీర మహిళలు, అదేవిధంగా ఈరోజు నగర డివిజన్ ఇన్ఛార్జీలు మరియు మండలాధ్యక్షులు అందరితో కలిసి ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ముందస్తుగా భోగి పండగ వేడుకల్ని ఈరోజు నగర కార్యాలయంలో జరుపుకున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అటవీ శాఖ కానీ, అదేవిధంగా ఆయన తీసుకున్న మరో శాఖ కానీ ప్రతి దగ్గర ఆయన తనదైన శైలిలో పనిచేస్తూ ఏ విధంగా అయితే సినిమా కలెక్షన్ల రికార్డులు ఏ విధంగా ఊచకోత కోసేవాడో, అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలనా దిశగా వచ్చి పంచాయతీరాజ్ శాఖలో సైతం ఒకేసారిగా ఏకకాలంలో సంవత్సరంలో 3500 పైచులకు పనులని ప్రారంభించి, అదేవిధంగా కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్ల రోడ్లను కూడా వేపించి ఒక సమర్థవంతమైన పరిపాలన ముందరికి సాగుతుందంటే మరో 3 ఏళ్ల పాటు ఉంది. ఈ యొక్క రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి పథంలో ముందుకెళ్ళబోతుంది? మీ అధినాయకుడి యొక్క ఎజెండాలో మీరు ఎలా ఉండబోతున్నారంటారు? ఖచ్చితంగా మా అధినాయకుడు ఏ విధంగా ఆదేశిస్తేనే ఆ విధంగా మేము దానికి అనుకూలంగా నడుస్తూ వస్తున్నాం. ఎందుకంటే మాకు ఆ రోజు జెండా పండగప్పుడు ఒక మాట అన్నారు, వ్యూహం అయింది, ఆచరణ మాది అని. అదేవిధంగా మేము ఎప్పటికీ మా పవన్ కళ్యాణ్ గారి ఇదిలోనే ముందరకు నడుస్తూ వస్తాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు మనం చూసాం ఏ విధంగా పరిపాలన నడిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ఏ విధంగా ఆయనకి తీసుకున్న శాఖల్లో ఎటువంటి సమర్థవంతమైన నాయకత్వం వహించిందో ఈరోజు మనందరం కళ్ళారా చూసాం. రానున్న రోజుల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి మా నాయకుడు ఎదగాలని మేము చిరకాలం కోరుకుంటున్న మా చిరకాల వాంఛ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఇంకా ఎన్నో లాభాలు చేకూరేలా ముందరకు జరగాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ ఈరోజు భోగి పండుగ ఇక్కడ జరుపుకోవడం జరిగిందండి. సర్వేపల్లి ఇన్ఛార్జ్ ఉన్నారు సురేష్ చెప్పండి, ఏంటి ఈరోజు మొత్తానికి పండగ వాతావరణం జనసేన పార్టీ ఆఫీస్ ముందు, సిటీ కార్యాలయం ముందు జరుగుతుంది, ఏమంటారు? మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీలు గత ప్రభుత్వం బస్టు పట్టించి రూపాయి కూడా నిధులు లేకుండా అప్పట్లో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్లు ఆత్మహత్యలు చేసుకునేదానికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి పంచాయతీల అభివృద్ధికి తోడ్పాటు అవుతూ ఈరోజు ఎంతో ముందుకు వెళ్తా జనసేన పార్టీలో ఒక జెండా పట్టుకున్నామంటే ఈరోజు గ్రామాలలో తలెత్తుకొని తిరిగే విధంగా గల్లీ లీడర్ కాదు, ఆయన ఢిల్లీ లీడరు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో మనతో పాటు వీర మహిళలు కూడా ఉన్నారు. ఒకసారి వీర మహిళలంతా కూడా జనసేన పార్టీ సిటీ కార్యాలయం ముందు కూడా రంగు ముగ్గులతో కూడా ఈరోజు భోగి పండుగను, సంక్రాంతి వేడుకను కూడా బాగా జరుపుకున్నారు. మేడం చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగ వేడుకలు చాలా అద్భుతంగా జరిగాయి. జనసేన పార్టీ కార్యాలయం ముందు కూడా సిటీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం సస్యశ్యామలంగా మారింది. అందరూ మొహాల్లోనూ ఒక కళ, ఆనందం వచ్చింది. ఎందుకంటే మనం కళలు కన్నాము, వాటిని నెరవేర్చుకోవటానికి ఈ ప్రభుత్వంలో మనం చేయగలం అన్న ఒక నమ్మకం ఏర్పడింది ప్రజలందరికీ. అందువల్ల ఈ పండుగని చాలా ఉత్సాహంగాను సంతోషంగాను అందరూ చేసుకుంటున్నారు. జన సైనికులు అయితే ఇంకా ఉత్సాహంతో చేసుకుంటున్నారు. మా నాయకుడు ఆయన అనుకున్న ఆశయ సిద్ధాంతాలు నెరవేర్చే ఒక మంచి స్థానంలో నిలబడ్డాడు.
ఆయన వెనకాల మేము నడుస్తున్నాం సైన్యంలాగా. చాలా చెప్పండి ఆలియా గారు, ఈరోజు ప్రధానంగా జనసేన సిటీ కార్యాలయం జరుగుతుంది. ఏంది ఈ పండగ వాతావరణం ఎలా ఉండబోతుంది అంటారు? కలిసి మేము ఈరోజు చాలా సంతోషంగా ఈ భోగి పండుగ మేము చేసుకోవడం జరుగుతుంది. సంక్రాంతి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సెలవులు. ఆ సెలవులు 9 రోజులు మన రాష్ట్ర ప్రభుత్వం 9 రోజులు సెలవులు ఇచ్చింది. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఈ పండుగని ఎంజాయ్ చేస్తూ చేసుకుంటున్నారు. సో అయితే మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఎంతో ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా గడిపేటువంటి రోజులు అని చెప్పొచ్చు. అందరూ ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే నగరం నుంచి కూడా పల్లెబాట పెట్టారు. అనేక పార్టీ కార్యాలయాల ముందు కూడా భోగికి సంబంధించినటువంటి పండుగనైతే జరుపుకుంటున్నారు. ఇది మొత్తానికి భోగి పండుగ ముందస్తు కూడా ఇటు నగర సిటీ అధ్యక్షుడు దుగ్గుశెట్టి ఆధ్వర్యంలో భోగి వేడుకలు. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు సిటీ కార్యాలయం.